రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. మిత్రపక్షంలో ఉండి కూడా మమత మొండికేస్తే శివసేన, జేడీయూ లాంటి విపక్ష పార్టీలు ప్రణబ్ కు జై కొడుతున్నాయి. ఇక గ్యాప్ దొరికితే కాంగ్రెస్ ను ఏకిపారేసేందుకు సిద్ధంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులు కూడా ప్రణబ్ వైపే వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే దాదాపుగా దాదా విజయం ఖాయమని తేలడంతో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఉప ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం 17కు చేరింది. ఇక అనధికారికంగా ఆ పార్టీ వెంట మరో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పార్లమెంట్లో 2 ఎంపీల బలం ఉంది. సబ్బం హరితో కలిపితే మొత్తం ఎంపీల లిస్ట్ 3కు పెరిగినట్లే. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాగూ విప్లేదు గనక ఎవరెలా ఓటేసుకున్నా అభ్యంతరం ఉండదు. ఇలా అటు ఇటుగా 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీల బలగంతో రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కొద్ది రోజుల ముందు వరకు ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక ఇబ్బంది పడింది. ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారన్న అపవాదు వస్తుందేమోనని బెంగపడింది. కానీ ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన తర్వాత ఆ పార్టీ వైఖరిలో క్రమక్రమంగా మార్పొచ్చింది. వైఎస్ఆర్సీపీ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీతో సబ్బం హరి మద్దతుపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ సైడ్ టర్న్ తీసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం ఆ పార్టీని పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే దాదా గెలుపు దాదాపు ఖాయమని తేలడంతో వైఎస్ఆర్సీపీని లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఓవైపు సబ్బం హరి ప్రణబ్తో సమావేశమైన, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాని బొత్స తీరు చూస్తుంటే సీన్ అలానే ఉన్నట్టు అర్థమవుతోంది. మా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రమాదం కాదు, కుట్ర జరిగిందని ఎలక్షన్ అయిపోయినాడు ఎలాగైతే మర్చిపోయారు. ఆవిడ ఎలక్షన్ ముందు రోజు జ్ఞాపకం ఉంది. ఎలక్షన్ అయిపోయినాడు భర్త అయిపోయినాడు జ్ఞాపకం లేదండి. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి గారు చెప్పాలని ఆలోచన లేదండి. లేదండి తర్వాత మళ్ళీ ఎక్కడైనా విషయం గురించి అంశం చర్చించాలనే ఒక అభిప్రాయం లేదండి. ఎందుకు లేదు? ఆ రోజు రాజకీయాలు అద్దెకోవచ్చు. ఆ రోజు చెప్పాం మేము. ఇది పూర్తిగా కూడా రాజకీయ కోణంలో చేస్తున్న కుట్ర ఆరోపణ. వైఎస్ఆర్సీపీ మద్దతును ఎక్స్ట్రా ఎనర్జీగానే భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. అందుకే దాదాకు ఓటేస్తే వద్దు అనేది లేదు, వేయకుంటే ప్రతిమాలం అన్నట్లుగా ఉంది పీసీసీ చీఫ్ తీరు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వెనకాల వెళ్లేందుకు సిద్ధమవుతుంటే ఇటు బొత్స కామెంట్స్ కు కారణమేంటని అంతుబట్టక కొందరు అయోమయంలో ఉంటే, మరికొందరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనేందుకు బొత్స తీరే ఓ ఉదాహరణ అంటున్నారు.